పారిశుద్ధ్య కార్మికులు కేంద్ర ప్రభుత్వ న్యామ్ స్టే పథకం ద్వారా రుణాలు, ఆరోగ్య బీమా, ఇతర సంక్షేమ ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచించారు. పథకం ద్వారా గుర్తింపు కార్డులు, ఈ-శ్రమ్ నమోదు, 5 లక్షల రుణం, ఆరోగ్య బీమా, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందుతాయని తెలిపారు. కార్మికులకు గ్లౌస్, మాస్కులు, పరిశుభ్రత సామగ్రిని పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం చాలా మంచిగా పెట్టింది నమస్తే కార్యక్రమం అని. మనం చూసుకున్నట్టయితే రోజువారీ మన చాలా మంది శానిటేషన్ సిబ్బంది సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ మీరందరూ కలెక్టరేట్లో పనిచేస్తారు. మనం తెలియకుండానే వేస్ట్ రీసైకిల్ చేయడానికి మన మధ్యలోనే తిరుగుతూ చాలా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇదంతా చూసుకుంటాం. ట్రాక్ పిక్కర్స్ అంటాం. ట్రాక్ పిక్కర్స్ అంటే వీళ్ళు మన ఎవరైతే వీధుల్లో మరియు రోడ్ల గురించి చెత్తను సేకరించారు. మన వర్కర్స్ ఊర్లలో కానీ సిటీలో చాలా మంది పెద్ద పెద్ద సంచులు పట్టుకొని ఎక్కడ చెత్త కనిపిస్తే ఏదో తీసుకొని వాడి దాంట్లో ఏదైతే రీసైకిల్ చేయగలరో, ఏదైతే పని తిరిగి వాడడం వల్ల అదంతా పక్కకు పెట్టి చేసేవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర ముందే తిరుగుతూ ఉంటారు. అదంతా మనం నిజం చెప్పాలంటే ఏంటి పెద్ద చెత్త సంచి పట్టుకొని ఇట్లా వస్తున్నాడు ఏంటి అనేది కూడా అనుకుంటుంటాం. కానీ అందరూ మనకే సహకరిస్తారు. చెత్త పడిపోకుండా ఎక్కడ వీధుల్లో ఉండకుండా వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసైక్లింగ్ చెత్తను ఒకసారి వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకోసారి వాడే విధంగా కూడా వాళ్ళు చాలా అవసరాలు వాళ్ళని తీసుకెళ్ళారు. వీళ్ళందరూ మనం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో గుర్తించలేదు. అదేవిధంగా ఇంటింటికి వచ్చి పాత సామాన్లు పరిసరాలు సమాజం అంతా కూడా పరిశుభ్రంగా వచ్చి చెత్త కనిపించకుండా చెత్తని రీసైక్లింగ్ చేయడం కోసం వీళ్ళందరూ ఇందులో ఉండే వాళ్ళందరినీ కూడా గుర్తించడం కోసం బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టారు. దాన్నే నమస్తే అని నామకరణం చేస్తారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ సిస్టమ్ అంటే ఎవరైతే ఈ పనిలో ఉన్నారో వాళ్ళకి ఒకటి గుర్తింపు కావడిస్తూ, రెండోది వాళ్ళకి ఏదన్నా బళ్ళు కావాలన్నా, ఆటోలు కావాలన్నా చెత్తను సేకరించడం దానికి లోన్లు రూపేణ వాళ్ళకి 5 లక్షల వరకు రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తూ, అదేవిధంగా పిల్లలకు కూడా ప్రీమెట్రిక్స్ ఆలోచన వస్తుంది. అంటే ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళ పిల్లలకు ప్రీమెట్రిక్ అంటే 10th క్లాస్ అండ్ ముందు అనుకున్నటువంటి క్లాసుల్లో స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా పిల్లలు ఎక్కువ మందికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి PPE కిట్లు, గ్లౌలు, బూట్లు అలాంటి ఇంకా శానిటైజర్లు, ఇంకా మాస్కులు, ఇట్లా కవర్ చేసుకునే క్యాప్లు కానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పంచాయతీ చాలా